అన్న మీ పేరు? నా పేరు రంగారావు అండి. ఏంటండి మరి ఈరోజు జగన్ గారు అసెంబ్లీ నుండి వెళ్ళిపోయారు. ఆయన అంటే ప్రతిపక్షం ఇస్తే నేను పోరాడతాను లేకపోతే ఇద్దాం ఏమని అడుగుతున్నాడండి. ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎవరు కదండి. ఎమ్మెల్యే నాడు కూకోవాలి, కూకోకుండా సిగ్గేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అంతే 11 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నాడంట. ఆ మాత్రం దానికి వెళ్ళడం దేనికి? అది న్యాయం కాదండి. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రతిపక్షంలో ఉండాలనుకున్నవాడు అక్కడే ఉండాలి, ఉండి పోరాడాలి. వద్దన్నారండి, అడగొద్దన్నారండి. అంటే మైక్ ఏమన్నా ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోయాను అంటున్నారు. సరే మైకు ఇవ్వాలి కాబట్టి రేపు అయినా ఇస్తారు. అయినా అది అలా కాదని అడ్డంతి మాట్లాడాలి కదా, ప్రజల కోసం మాట్లాడాలి. ఇక్కడ బయట ఉండి ఏవో కోతలు కోసేయడం కాదు, అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఆయనకి ఒక ఎమ్మెల్యే కదా, అక్కడ కూకుని ఛాన్స్ ఉంది. మరి ఏంటి అది సిగ్గుపడుతున్నాడు? పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు సిగ్గుపడుతున్నాడో అర్థం కాదు. సిగ్గుపడకూడదు, తెగేసి మాట్లాడాలి. వాళ్ళ చెల్లెలకి ఇమ్మనండి. ఎలా మాట్లాడుతూ చెల్లెలే కదండి ఆవిడ ఏమి లేకపోని ఇంటికాడ కూకుని మాట్లాడుతుంది. మరి అతను ఏంటో ఏం చేద్దాం, మరి ఎవరైనా భయపెడుతున్నారేమో అనుకుంటున్నాను నేను. అతని ఉద్దేశం నాకు అర్థం అవ్వలేదు. అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుందా లేదా ఏంటి? ప్రతిపక్షాన్ని ఎంతసేపు దుయ్యపడతామే వాళ్ళని, అది చేస్తలేదు ఇది చేస్తలేదు. మైక్ టైం ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు అంటున్నాడు ఆయన. టైం ఇవ్వలేదు అంటున్నారా? ఇస్తారో పోరాడాలి. ఎందుకు ఇవ్వడరో? ఆగండి, స్పీకర్తో మాట్లాడాలి. ఆగండి 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను మాట్లాడతానంటే స్పీకర్ ఇస్తాడు. ఏమీ లేకుండా కూకుంటే అలా కుదురుతుంది దిట్టిబొమ్మలాగా. ఏదో ఆలోచించుకుంటా ఉంటే బెంగ ఓడిపోయామని. ఇంకా అంతకన్నా ఏం కదండి. అంటే జనాలు ఏమన్నారంటే ప్రతిపక్షం ఇస్తే తప్పేంటి? ఇవ్వకూడదండి, అలాగే ఇస్తాం. ప్రజలు ఇవ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షం అతన్ని భయపడి ఇవ్వాలా అంటే అతని ఉద్దేశం వేరు. ప్రతిపక్షం ఇస్తే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ప్రాణానికి ఏ విధమైన కూడా ఉండదు. ఇది లేక అంతేగాని ప్రజల కోసం కాదండి. అతను ప్రజల కోసం కాదు. ప్రతిపక్షం ఇచ్చారనుకోండి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అతని ప్రాణానికి ఏం పర్లేదు. అది ఉద్దేశం. అంతేగాని ప్రతిపక్షం అంటే ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వకండి వీళ్ళు ఇచ్చేస్తారండి. వీళ్ళు ఎలా ఇస్తారు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ అలాగా, ఈడలాగా ఆడలాగా. అంబటి రాంబాబు ఒకడు, అతను ఎందుకు మాట్లాడుతున్నాడో ఆడికే తెలుస్తలేదు. పిచ్చాసి బట్టలకి వెళ్ళాలా? నాకు అర్థం కాదు అసలు ఆడి ఉద్దేశం. ఎంతసేపు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళాలండి? ఎవరది నాకు అర్థమవుతలేదు, దాన్ని మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే పలానా రాష్ట్రం వెళ్ళాలంటున్నాడు, ఏదో రాష్ట్రం అన్నాడు. గోవా వెళ్ళమన్నాడు. గోవాలో ఏం చేయాలి? అసలు అతనికి ఏమన్నా మతి ఉందా? తలకాయ లేకుండా మాట్లాడేస్తున్నాడు. అది ఉద్దేశం పద్ధతి కాదు. ఒక పెద్ద మనిషి అలా మాట్లాడటం. అతను ఏమన్నా ముఖ్యమంత్రి కావాలని అన్నాడో? అనలేదు కదా. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు, అది చేస్తున్నాడు. న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, చూడాలి. అంటే ఆయన ఏమన్నాడు అంటే గోవాలో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అందుకే అక్కడికి వెళ్ళమా అంటే అదే ఉద్దేశం. నేను అలాగంటే బాగోదని అంటలేదండి. అమ్మాయిల కోసం గిన్నె వెళ్తున్నాడా ఏంటి అంటే ఇంకా అక్కడ 10 మందిని చేసుకోమనా వీడి ఉద్దేశం? వీడు ఈదలేడు, ఇది వాడిని నేర్పించడం ఎందుకు? అది చాలా తప్పండి అతను మాట్లాడేది. పెద్ద మనిషి న్యాయంగా మాట్లాడాలి, న్యాయపరంగా మాట్లాడాలి. ఏమండి మీకు ముఖ్యమంత్రి కావాలన్నాడా? కాదండి. రెచ్చగొట్టి వీళ్ళని ఎడగొట్టి లెవెల్ చేయడం కూడా తప్పుడు రాజకీయం అని వెళ్తే తప్పుడు రాజకీయం. అందుకే ఓడిపోయి ఇంటికాడ కూకున్నారు. ఇంకా నెగ్గరాళ్ళు. ఇంకా వాళ్ళకి అసలు మళ్ళీ 11 కూడా రావండి, 3 వస్తాయి ఈసారి. అది పద్ధతి. థ్యాంక్ యూ. అసెంబ్లీలో జగన్ గారు బైకట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన ప్రతిపక్షం ఏమని అడిగితే వాళ్ళు ఎవరన్నా అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా చూస్తారు దాన్ని? ప్రతిపక్షం లేదన్నారు కానీ ముందు వెళ్తేనేమో భయపడేమో, ఇప్పుడు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత భయపడి మీకు ఏమనని చెప్తున్నారు. వెళ్ళేదాకానేమో మాట వచ్చి వెళ్ళాక ఓ మాట చెప్తారండి. అలా అది అలాగే చెప్తారు. యాజ్ పర్ రూల్ ప్రకారం లేదు అక్కడ. ఆయన 18 సీట్లు దాటితేనే ప్రతిపక్షం ఇవ్వాలి. 18 సీట్లు దాటా అంటే మరి ప్రతిపక్షంలోకి అస్సాంలోకి రండి అని అంటున్నారు కదా. భయపడి రావట్లేదు అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి అన్నారు. అంటే ఎక్కువ టైం ఉండదు వాళ్ళకి, అంతే. టైం ఉంటే వచ్చిన తర్వాత మాట్లాడే టైం ఇవ్వాలి కదండి. ఏం చెప్తారు వినాలి కదా. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వినుకోకుండా మళ్ళీ అసెంబ్లీ నుంచి మీకు టైం. అది రూల్ ప్రకారం ఇవ్వకూడదు. అది రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి 15 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఉండదు కదా. మరి ప్రతిపక్షంలోకి రావాలి, మరి జగన్ రావట్లేదు అసెంబ్లీకి అని అంటున్నారు కదా. భయపడి అంటే మాట్లాడటానికే తెస్తారు మైకు. మరి మాట్లాడినప్పుడు వినాలి కదండి. ఏం చెప్తారు వినాలి కదా. గతంలో ఎలా చేస్తారు, ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనేది ఉండాలి కదండి. అవును, మాట్లాడినంటున్నారు, వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడతారు కానీ మాట్లాడిన ఇవ్వాలి కదండి. మాట్లాడడానికి చెప్పాలి కదా. పులివెందుల ఎమ్మెల్యే ఆయన. ఇప్పుడు ఎప్పుడైనా పులివెందుల డెవలప్మెంట్ గురించి కానీ పులివెందుల గురించి అసెంబ్లీలో పోరాడాలి కదా. పోరాడుతుంటే రానివ్వట్లేదు కదా అసెంబ్లీకి. రావట్లేదు కదా. ఆయన వెళ్ళిపోయాడు. లేదండి, అదే అండి. ఆయన వెళ్ళిపోతే ఎవరన్నా ఎక్కడన్నా. సరే, ఇది రాంగా రైటా? రాంగ్ అండి. రాంగ్. ఆయన పారిపోవడం రాంగ్. లేదండి, రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సత్యనారాయణ. పొద్దున అసెంబ్లీ చూసి జగన్ గారు బైకట్ చేసి వెళ్ళిపోయారు. చూడలేదు సార్. ఆయన
అసెంబ్లీలో నేను నాకు ప్రతిపక్షం ఇస్తేనే పోరాడదా అంటున్నాడు, లేకపోతే వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఎలా చూస్తారు దాన్ని, రైట్ ఆర్ రాంగ్? అది రాంగ్ అండి. ఎందుకంటే ప్రతిపక్షం ఇస్తేనే చూస్తానంటే ఇలాగా ప్రజల కోసం ఈ రకంగానే పోరాడాలి, సామాన్యుడి పౌరులుగానే పోరాడాలి. అంతే తప్ప ప్రతిపక్షం ఇస్తేనే పోరాడతాను లేదా ఇంటికి కూర్చుంటానంటే ఎలాగండి? అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు కూడా గట్టిగా ఆలోచించుకోవాలి దీని గురించి. ఎందుకంటే అధికారం ఉంటేనే కూడా ఉంటానని, అధికారం లేకపోతే ఇంటికి కూర్చుంటానంటే ఎలాగండి? అది ఎక్కడున్నా సరే ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజల కోసమే పోరాడాలి, ప్రజల మనిషిగా ఉండాలి. అది అప్పుడు ప్రజలు దాన్ని గౌరవంగా చూస్తారు. అంతే తప్ప ఎందుకంటే ప్రతిపక్షం ఏమంటాడో రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి ఇమ్మంటాడా? అది ఏంటంటే దీనికి అర్థం? ప్రతిపక్షం ఇమ్మంటాడు, 4 రోజులు అసెంబ్లీలో కూర్చున్న తర్వాత నాకు ముఖ్యమంత్రి సీటు కావాలంటాడు, మళ్ళీ అది ఇవ్వాలా? అది కరెక్ట్ కదండి. ఆయన నిజంగా ప్రజల మనిషి అయితే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే గౌరవంగా భావించి అది ప్రజల కోసం పోరాడాలండి. ఓకే సార్. అయితే మరి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు కదా, మరి ఇలానే అంటే ఆ రోజుని జరిగిన అవమానంతో ఈయన కూడా సేమ్ అదే రకంగా ఈయన కూడా ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళు అవగాహనగా పరిచయం అనుకోండి, అప్పుడు ప్రజలకు చెప్పు. నువ్వు మామూలుగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి నువ్వు చెప్పాల్సి చెప్పు, మాట్లాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా ఏళ్ళగా మాట్లాడనుకోండి, అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళు చేసిందేంటి, ఆయన చేసిందేంటి, వీళ్ళు చేసిందేంటి అని ప్రజలు తెలుసుకుంటారు. నువ్వు అక్కడ ఏమి వెళ్ళకుండా ప్రజలు తెలుసుకుంటారండి. అది కరెక్ట్ కాదు కదా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది, కొత్తగా వచ్చాడు ఆయన గవర్నమెంట్లోకి, పనితీరు ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉందండి, ఆయనకి బాగానే ఆశలు ఉన్నాయండి. కానీ ప్రజలు ఇంకా ఇంకా ఎక్కువ ఆశలతో ఉన్నారండి. ఎందుకంటే అండి ఏదో కొంచెం పథకాలు, ఈ 6 పథకాలు ఉన్నాయి కదండి, 6 అని, సూపర్ 6, అది కొంచెం ఇంకా మేము కూడా ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళు అనుకుంటున్నారు మాకేదో అమ్మఒడి వస్తుందని, లేదా 2 పిల్లలకు వస్తుందని, వాళ్ళు ఇంకా ఆశలతో ఉన్నారు. ఆ ఆశలు బట్టి ఖచ్చితంగా ప్రజలకి తీర్చాలని బాధ్యత, వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యత ఉందండి. వాళ్ళు ఏ రకంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేది కాదు, తెలీదు. కానీ ప్రజలకు మట్టికి 99% వాళ్ళు ఆశలతో ఉన్నారు. ఆ ఆశలు కల్పించారు కాబట్టి. ఈ పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది? డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీ రాజ్ తీసుకున్నాడు. అదైతే మట్టుకండి ఈ 4-5 నెలల నుంచి పంచాయతీ రాజ్లు ఎప్పుడూ లేనట్టుగా గ్రామాల అభివృద్ధిగా రోడ్లు అన్నీ ప్రజలకు దగ్గరగా బాగానే వేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. కొత్తల రవికుమార్. ఏం చేస్తూ ఉంటారు? నేను ఎక్స్ఏఎంజీ చైర్మన్. మీ పేరేనా? రత్నకుమార్. ఈరోజు జగన్ గారు అసెంబ్లీ నుండి బైకాట్ చేస్తారు కదా, వెళ్ళిపోయారు కదా, ఎలా చూస్తారు దాన్ని? గుడ్ డిసిషన్, మంచి నిర్ణయం అది. ఎందుకని? ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అవకాశం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం వల్ల అతను ఆ నిర్ణయం తీసుకోవడంలో నేను కూడా ఆయన 18 సీట్లు ఇస్తే వస్తుంది కదా ప్రతిపక్షం హోదా. ఉన్నది అతనే కదా ప్రతిపక్షంలో ఉన్నది. ఆయన ఉన్నది కాకపోతే రూల్స్ ప్రకారం ఆయనకి ఇవ్వకూడదు కదా, 18 దాటితేనే కదా ఇవ్వాలి. రూల్స్ అనేది ప్రజలు తప్ప ఫాలో అవుతే మరి ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి కదా ఏదైనా. ప్రోటోకాల్ ప్రకారం అంటే కొన్నిసార్లు ప్రోటోకాల్ అంటే మనం రాసుకున్న ఇవన్నీ చేసిన రూల్స్ ఏంటండి. మరి వీళ్ళ పక్కన మాట్లాడి దెబ్బలాడి అవకాశం ఎవరికి ఉంటుంది? పోయినసారి జగన్ గారికి 150 వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 1 సీటే వచ్చింది కదా, మరి వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా, ప్రతిపక్షం ఇవ్వలేదు కదా. ఎవరు అప్పుడు వాళ్ళు అడగలేదు. ఉన్న నాయకుడు కూడా ఇందులోకి వచ్చాడు. అవునా? కూడా 22 ఉన్నాయి, టీడీపీకి ఇచ్చారు. అప్పుడు 22 ఉన్నాయి, 18 దాటింది కదా. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే కదా, అది పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ లాస్ ఉంటాయి దానికి. దాన్ని ఎలా చూస్తారు, కరెక్టా రాంగా? రాంగ్ అని నేను అన్నాను. అది జగన్ గారు తీసుకున్న నిర్ణయమే మంచి నిర్ణయం. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు కదా. ప్రతిపక్ష హోదాల్లో ప్రోటోకాల్ ప్రకారంగా అతనికి ఉన్న స్థానాలు పెరిగినా ప్రతిపక్ష నాయకులను నొక్కాలని చూస్తూ ఉంటారు. అలాంటిది ఇది లేదని ఇంకా నొక్కడానికి చూస్తారు కాబట్టి అతను మాట్లాడే విధానం లేదని బాయ్కట్ చేశారు. అది సరైన నిర్ణయం అని నేను. ఎమ్మెల్యే గెలిపించుకున్నారు పులివెందలు, దాని గురించి ఫైట్ చేయాలి కదా, నియోజకవర్గం గురించి ఫైట్ చేయడానికి ఈయన వెళ్తే మాట్లాడే అవకాశం ఉండదు కదా. మాట్లాడే అవకాశం లేదు మూలంటే ఇష్టం వరకే ఉండొద్దు. అది మన టైం వరకొద్దంటే అది ఏంటి ప్రోటోకాల్ ఉన్నదని చెప్పి ఏదో మైక్ కట్ చేయడం, అది చేయడం, అన్నీ చేయడం ఇబ్బంది కదా. దాని గురించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా 10 మంది గెలిచారు, వాళ్ళు జీతాలు అన్నీ వస్తూ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. మరి అసెంబ్లీలో పోరాడడానికే కదా వాళ్ళకి జీతాలు అని ఇచ్చేది. మరి ఎలా మరి ఇదంతా? అంటే పోరాడే అవకాశం వీళ్ళు కల్పిస్తాం, మేము ఇస్తాం భరోసా అని అంటే ఆయన ఖచ్చితంగా హాజరైన వాడు. అదే అంతా ఒకటి కొంచెం టైం అయినా వస్తుంది. ప్రతిపక్షం అంటే అది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడడానికి అవకాశం ఎవరు ఇస్తారండి అలా? ఇప్పుడు ఆ స్పీకర్ గారే, ఆ డిప్యూటీ స్పీకర్ గారినే పట్టుకోలేకపోతున్నాం. అసలు ఇప్పుడు
ఆయన ఏదో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఆయన ఆ ఫీలింగ్స్ ఆయన ఆ విధంగా హేళనగా మాట్లాడటం, హేళన చేయటం. ఈయన ఎర్రనాయుడు గారు ఏమో నువ్వు ఆయన జగన్ గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు నాకు మీరు చైర్లో కూర్చోవాలి, చైర్లో కూర్చొని నేను ఆయన మాట్లాడే అవకాశం, ఆయన గురించి మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలని కోరటం, అలా చేయటం అవన్నీ మూకుమ్మడి కానీ గూడుపుటాన్ని చేయటం వల్ల ఆయన నిర్ణయం తీసుకోవడం మంచిదని నేను సమర్థిస్తున్నాను. నా పేరు కొప్పాడు సత్యనారాయణ. ఓకే, నిన్న ఈరోజు పొద్దున జగన్ గారు అసెంబ్లీని బాయ్కాట్ చేస్తారు, వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి. ఏమైనా అడిగితే ప్రతిపక్షం ఏమంటే లేకపోతే మేము ఉన్న అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. అది రైట్ ఆర్ రాంగ్? ఇది ప్రతిపక్షంలో ఉండపోతూ ఉన్నది రాంగే కదా. ఎందుకంటే మరి ప్రజల సమస్య, ప్రజల నాయకుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ప్రజల తరపు మాట్లాడాలి కదా నుంచుండి. రాంగే. రాంగ్ ఆయన వెళ్ళిపోవడం రాంగే కదా, మరి ఉండి మాట్లాడాలి కదా. అంటే మీరు చెప్పిన దాకా ఏంటంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు అంటారు కదా. నేను ప్రజల తరపు ఉంటాను, ప్రజల తరపు మాట్లాడుతాను అంటున్నారు కదా ఆయన. మరి బాయ్కాట్ వెళ్ళిపోతే ప్రజల సమస్య ఎవరు చెప్తారు? అంటే అది లా ప్రకారం, రూల్ ప్రకారం 18 దాటిన తర్వాత ఇవ్వాలి కదా. అలా వీళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తే అది అవ్వదు కదా. అవునవును. మరి ఎలా అది ఎలా అంటే నేను అంత చదువుకోలేదు, నాకు దానికోసం అయితే ఐడియా లేదు. మామూలు రూల్ ప్రకారం 18 దాటితే ఇవ్వాలి. బట్ ఈయన పోరాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఎలా చూస్తారు దాన్ని? వెళ్ళిపోతాం అంటే మరి ఆయన వెళ్తాం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్లీ అయితే మరి ప్రజల కోసం పోరాడే కూడా అయితే ప్రజల కోసం మాట్లాడడానికి ఉండాలి కదా. మధ్యలో బాయ్కాట్ చేసి వెళ్ళకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంది. బాగానే ఉంది అంటే ఏ విధంగా బాగుంది? అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొన్ని గ్రామాల అభివృద్ధి అయ్యాయి, రోడ్లు అవి బాగా చేశారు. నేను ఒక టీడీపీ నాయకుడిని యాక్చువల్లీ. నర్సపూర్లో బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిని. పోతే అలాగని పార్టీలకి విధానంగా నేనేం చెప్పట్లేదు. అంటే పార్టీలు ఎగ్నిస్ట్గానే అంటే మనకు ఇప్పుడు ఏంటంటే ప్రజలకు మెయిన్ మనం ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోయింది, ముందుకి రావాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి ప్రతిపక్షం ఉండాలి, మనం ఉంటే దానివల్ల మనకి ఏమన్నా న్యాయం జరుగుద్ది కదా అని దాని ఉద్దేశంతో చెప్తున్నాను తప్పించి వేరేగా అయితే ఏమీ లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు వెంకట్ అన్న. ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో డ్రైవర్ అన్న. జగన్ గారు బాయ్కాట్ చేయడం జరిగింది, ఆయన అసెంబ్లీ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఎలా చూస్తారు అది? ఎలా చూస్తారంటే ఆల్రెడీ మోసం చేసి గెలిచారు కదా ఎవరు? ఈ టీడీపీ జనసేన వాళ్ళు. ఎలాంటివి ఇప్పుడు ఓట్లు ముద్రించే ఉన్నాయి కదా మిషన్స్. మరి జగన్ గారు కూడా అలా గెలవచ్చు కదా. జగన్ గారు ఎందుకు గెలుస్తారు? ప్రజలే గెలిపించుకున్నారు కదా. జగన్ గారిని ప్రజలే గెలిపించుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గెలిపిలేదంటారా? ఎలా గెలిపించారు? ఈవీఎంల ద్వారా, మిషన్ల ద్వారా ఒక మోసం చేసి గెలిచారు తప్ప ప్రజలైతే గెలిపించలేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఉంది కదా. మరి పోయినసారి 150 సీట్లు ఎలా వచ్చినాయి జగన్ గారికి? అవును, జనాలే వేసారు. ఎందుకంటే ముందు ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. ఈయనే కదా గవర్నమెంట్లో ఉంది, 150 సీట్లు వచ్చిన తర్వాత. మరి ఈయనే కదా ఎలక్షన్ అంతా చూసుకోవాల్సింది. మరి ఆయనే చేసుకున్నారు, చేసి మంచి అంతా చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే ఏమీ లేదు. అప్పుడు ప్రభుత్వంలో చేయలేదు కాబట్టి వైసీపీని గెలిపించుకున్నారు. అది కరెక్టా రాంగ్? అంటే అసెంబ్లీలో పోరాడకుండా వెళ్ళిపోవడం అంటే అంతవరకు పోరాడతామంటే 18 సీట్ల కోసం ఆయన అడిగారు, వీళ్ళు కాదని అన్నారు. దానికోసం ఇంకా వెళ్ళిపోయినారు అన్న. అవును, అలాగే వెళ్ళిపోతారు. ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇస్తారు కదా మైక్. ఇవ్వాల్సిన ఏమంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది మనకి సరిగ్గా తెలియదు. కరెక్టా రాంగా? కరెక్టా రాంగ్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకైతే తెలియదు కాబట్టి అది నేను చెప్పలేను రాంగా కరెక్టా అన్నది. మామూలుగా అయితే పేరు చాగంటి నరేంద్ర అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారన్న? నాదండి, నాది రియల్ ఎస్టేట్ అండి, ఫైనాన్స్ బిజినెస్. ఎలా ఉంది? కొంచెం అయితే ఇప్పుడే పుంజుకుంటూ ఉందండి. అయితే జగన్ గారు పొద్దున్న అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేస్తారు. ఏమన్నా అంటే నాకు ప్రతిపక్షం ఉండి లేకపోతే ఉన్నాం వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఎమ్మెల్యేలు. ఎలా చూస్తారు? అది రైట్ రాంగ్? అంటే ప్రజాస్వామ్య పరంగా చూస్తే అది ఖచ్చితంగా తప్పే కదండి. ఆయన నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఆయన శాసనసభకు పంపించారు. శాసనసభకు ఎందుకు పంపించారు అంటే కనుక ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేయమని, లేకపోతే ప్రజల సమస్యల మీద పోరాడమని పంపించింది తప్ప అతని వ్యక్తిగత ఎజెండా కదండి. స్కూల్లో లేకపోతే అతని ఆఫీసో కాదు కదా అతను వాకౌట్ చేసేయడానికి. అది కాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడుక్కోవడం ఏంటండి, అది చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మన రాజ్యాంగం ఆల్రెడీ ఇచ్చింది, దాంట్లో 10%, 11% ఎంతో అంటే ఒక 18 సీట్లు, మినిమం 18 సీట్లు గెలుచుంటే కనుక అతను ప్రతిపక్ష హోదా అతనికే ఉండేది. ఆ 18 సీట్లు లేకపోవడం వల్ల కదా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇప్పుడు ఈయన చిన్నపిల్లలాగా ఇలా మొన్నటిదాకా రానని చెప్పేసి అన్న వ్యక్తి ఈరోజు కావాలని ఈరోజు గవర్నర్ గారి ఉపన్యాసం జరుగుతుంది కాబట్టి దాన్ని అలా చేయాలి,
అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే ఆయన వాకౌట్ చేసే తప్ప అది వ్యక్తిగత స్వార్థం తప్ప అది ఏం కాదండి. ప్రజల కోసం నిలబడే నాయకుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా పోరాటానికి సిద్ధపడతారు తప్ప హోదా ఉంటేనే చేయాలి అనుకుంటే కనుక ఇంకా ఈ రకంగా అయితే రాజకీయం చేయని అవసరం లేదండి. మరి కిందటి 2019 నుంచి 24 వరకు కూడా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మిగిలిన సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసిన సార్ అతను ఒక్కడే ఉండి పోరాటం చేసిన వ్యక్తి అతను. ప్రజల కోసమే ఉండే నాయకుడికి ఏ పదవి కూడా అవసరం లేదండి. ఎమ్మెల్యే పదవి అన్నదే వాళ్ళకి చేతిలో బ్రహ్మాస్త్రం. కాబట్టి ఆయన చేసింది అయితే కనుక ఒక ఆంధ్రప్రదేశ్ పౌరు కింద ఒక ఓటర్ కింద అయితే కనుక నేను దాన్ని సిగ్గుపడే విధంగా చేశానని చెప్పి అనుకుంటున్నాను. అంటే జనాలు ఏమంటున్నారంటే ప్రతిపక్షం కూడా ఇస్తే ఏమైతే పోరాడతారు కదా ప్రజల గురించి అని చెప్పి అంటున్నారు. ఇస్తే తప్పే ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల దానివల్ల ప్రత్యేకంగా ఏముండదండి. ఏముంటుంది, కొంచెం సెక్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు మాట్లాడే సమయం గురించి ఎక్కువ కేటాయిస్తారు అంతే అండి. ఇప్పుడు అధికార పక్షానికి కింద కేటాయించినప్పుడు సభ్యుల సంఖ్యను బట్టి వీళ్ళు కేటాయిస్తారు తప్ప ప్రతిపక్ష హోదా కొంచెం టైం ఎక్కువ అలాట్ చేస్తారు. బిల్లులు ఏమన్నా రద్దు చేయడం బిల్లులోనే అలా ఏం కాదండి. మామూలుగా మాట్లాడే సమయం ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక బడ్జెట్ సమావేశం జరుగుతుంది అనుకోండి, మన అధికార పక్షానికి గంట కేటాయిస్తే ప్రతిపక్ష నాయకుడికి కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తారు. అంతకుమించి అదేమి ఉండదండి. అదేమి ఇక్కడ ఏంటంటే ఇతను కావాలని అంటే ఇతను దర్పం కోసం ఒక ప్రతిపక్ష హోదాలు అడుగుతున్నారు తప్ప అతని మించి ఏం కాదండి. ఇప్పుడు పదవి ఈరోజు ఉంటుంది పోతుందండి. శాసనసభకి వెళ్ళి ఏం చేయాలి, ప్రజా పోరాటాలు చేయాలి తప్ప ఈ విధంగా పదవి ఇమ్మని అడుక్కోవడం అన్నది అది చాలా సిగ్గుచేటు కదనే భావిస్తున్నాను. అందరం కూడా అది హాస్యాస్పదంగానే ఉంది తప్ప ఏం కాదు. అది పదవి ఇమ్మని అడుక్కోవడం ఏంటండి. అతను ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఈ 5 years అది కష్టపడ్డారు అనుకోండి, రేపటి రోజు అతను వస్తాడో రావచ్చు, ఏముంది, అలా వర్క్ చేసుకుని పోవాలి తప్ప చిన్నపిల్లల్లాగా అక్కడికి వెళ్ళి మాకు పదవి ఇవ్వండి అని అడుక్కోవడం అన్నది అది జనాలందరూ కూడా చూసి సిగ్గుపడే విధంగానే ఉంది తప్ప అది బయట రాష్ట్రం వాళ్ళు లేకపోతే బయట ఉన్న ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఇలా ఇంత దిగజారిపోయాడు ఏంటి అని అనుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? కొత్తగా వచ్చారు గవర్నమెంట్లోకి, పంచాయతీరాజ్ 4 మినిస్టర్ పోస్టులు తీసుకున్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గానే గవర్నమెంట్లోకి వచ్చారు. పంచాయతీరాజు, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 3 శాఖలు తీసుకున్నారండి. అతని పందాలో అతను పనిచేసుకుంటూ పోతున్నాడు. కేంద్ర నిధులు ఏ విధంగా తేవాలి అనే మీరు ఈ కాలం చూసుంటారు. జల్ జీవన్ మిషన్లో పూర్వ గవర్నమెంట్లో చాలా నిధులు పక్కదారి పట్టేస్తున్నాయి. అలాట్ చేసిన నిధులు కూడా ఈ విధంగా వాడుకోలేదు వాళ్ళు. ఇంచుమించు దగ్గర 70,000 కోట్లు 80,000 కోట్లు నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయిన నిధులు వాడుకోలేకపోయారు. అవన్నీ కూడా నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఆయన మొన్న చొరవ తీసుకుని జలశక్తి మినిస్టర్ గారిని కలిసి మళ్ళీ అవన్నీ కూడా విడుదల చేయించడం. అదేవిధంగా రీసెంట్గా మనం చూసాం, మన అరకు, శ్రీకాకుళం, విజయనగరంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అతను స్వయంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అతను పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ఈరోజు అంటే ఎటువంటి వైద్య సదుపాయం కూడా లేని ఏరియాలో అంబులెన్స్ వెళ్ళడం కూడా కష్టమైపోయి డోలీ వాడుకోవాలి తప్ప వేరే పరిస్థితి లేని ఏరియాల్లో కూడా అతను వెళ్ళి ఈరోజు రోడ్లు పడ్డాయండి. అన్నీ కూడా అతను ఈ ప్రతి క్షణం కూడా ఏదో చేయాలని తప్పతో అతను చేస్తున్నాడు తప్ప ఏ కదండి. అతను ఇంకా ఫర్దర్ కూడా ఇంకా అద్భుతంగా చేస్తారని చెప్పేసి అనుకున్నాను. నిష్పక్షపాతంగా చేస్తున్నాడు అతను. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కావాలండి. అంటే ఇప్పుడు ఒకటే అండి, ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మన పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో అద్భుతంగా ప్రగతి జరగబోతున్నాను. అంటే ఇనిషియల్ గవర్నమెంట్ వచ్చి ఇంచుమించు 6-7 నెలలు అవుతుంది, అప్పుడే అద్భుతాలు జరిగిపోవాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా దారుణంగా జరిగినాయి. చూస్తున్నాం కదా, రోజుకో కుంభకోణం వింటున్నాం. ల్యాండ్లు, మైన్లు, శాండ్, వైన్, ఇలా డిఫరెంట్ అన్నీ చూస్తున్నాం. అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది కూడా అంతా. కాబట్టి అవన్నీ సెటరేట్ చేసుకోవడానికి మనకు తెలిసి దగ్గర 1 year 2 years పట్టేస్తుంది. పట్టినప్పుడు మన ఫలాలు అప్పుడు చూస్తామండి. ఈరోజు చూస్తున్నాం కూడా, ఐటీ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. రీసెంట్గా టెస్లా గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా 4-5 పెద్ద కంపెనీలు వచ్చినాయి అనుకోండి, మన గ్రోత్ అదే అవుతుంది. ఇన్స్టెంట్గానే ఇవ్వాలంటే కనుక అది అవ్వదండి. వెల్త్ క్రియేషన్ అవుతుంది. వెల్త్ క్రియేషన్ వల్ల జాబ్ క్రియేషన్ వస్తుంది. జాబ్ క్రియేషన్ వల్ల రెవెన్యూ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఉండడం వల్ల రాష్ట్రం ఏంటంటే సుభిక్షం కాబోతుంది. కానీ దానికి కొంచెం ఓపిక పట్టాలి జనాలు కూడా. దానికి ప్రజలు కూడా, నాయకులు మనం సహకరిస్తే దాని ప్రతిఫలం మనం చూడబోతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. దీన్ని దాటితే ఇవ్వాలి. ఎలా చూస్తారు, అది రైట్ ఆ రాంగ్? అది రాంగ్ కదా, రాంగ్. ఎందుకంటే 11 సీట్లకి ఇవ్వకూడదు, రూల్ ఉంది. 18 సీట్లు వస్తే ఇవ్వచ్చు. ఆయన అసెంబ్లీ నుండి వెళ్ళిపోయాడు, ఇంకా రానంటున్నాడు. అసెంబ్లీలో పోరాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. పోరాడాలి కదా అసెంబ్లీలో, ఎమ్మెల్యే గెలిపించినందుకు ఎమ్మెల్యేగా. అలా
మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే ఆయన అసమర్థత అంతే. ఆ? ఆయన అసమర్థత అది. అంతేనా? ఉం. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? పర్లేదు, ఏదైనా వెంటనే ఏదైనా చేసినా వెంటనే రెస్పెక్ట్ ఇచ్చి అవుతున్నాయి, పనులు అవుతున్నాయి. థ్యాంక్ యూ. బ్రదర్ మీ పేరు? నా పేరు రెడ్డి శ్రీనివాస్. ఓకే, మార్నింగ్ జగన్ గారు అసెంబ్లీ నుంచి బాయ్కట్ చేస్తారు, ఎలా చూస్తారు దాన్ని? రైటా రాంగా? ఆయన ఏమి ప్రజల మీద ప్రేమతో ఏమి అసెంబ్లీకి ఏమి రాలేదండి. ఏంటంటే ఈసారి కూడా వచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే ఆయన అనర్హ వేటి కింద వేస్తారన్న ఉద్దేశం మీద వచ్చారని మేమైతే అనుకుంటున్నాం. అంటే మొన్నటిదాకా మన ఎవరు రఘురామకృష్ణరాజు గారు అన్నారు కదా, మళ్ళీ ఈసారి అసెంబ్లీకి రాకపోతే నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే కింద అనర్హ వేటి మళ్ళీ అక్కడ అసెంబ్లీ కడపలో మళ్ళీ ఎలక్షన్ జరగాల్సి వస్తుందేమో భయపడిని మళ్ళీ ఇతను వచ్చి యాలేదో టిక్ లాడించేసి సంతకం పెట్టి వెళ్ళిపోయాడని అనుకుంటున్నారండి ప్రజలు. అది ప్రజల మీద ప్రేమతో అయితే రాలేదండి అతను ఎమ్మెల్యే పదవి అని అది కూడా పోతుందేమో, 11 పోయి 10 మిగులుతాయేమో అని కంగారులో వచ్చేసాడు. ఆయన 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్షం ఇస్తారు, ఈయన ఎలా అడుగుతున్నారు అంటారు ప్రతిపక్షం? ఏమంటే ఇప్పుడు మనం తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు ఉంటాడండి. అలాగే ఇతను 151 మంది ఈయనకి వచ్చినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో 24 వచ్చినాయి. 24 వచ్చినప్పుడు ఆయన సభలో అన్న మాట ఏంటి, ఏమన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో చంద్రబాబు నాయుడు గారికి 23, 24 వచ్చినాయి, ఒక 6, 7 లాగేస్తే ఆయనకి ప్రతిపక్ష కూలిపోతాడు, లాగేద్దాం అన్నాడు ఆయన. అంటే ఆయనకి తెలుసు ఏంటంటే 17 వస్తే ప్రతిపక్ష వాదం ఉండదని. మరి అటువంటిప్పుడు ఈయన 11 వచ్చినప్పుడు ఈయన ఎలా అడుగుతున్నాడు? మాలుగా మన మాట అండి. అప్పుడే ఆ 23 మందిలో 6, 7 లాగేద్దాం, ప్రతిపక్ష హోదా లేకుండా చేసేద్దాం అన్న వ్యక్తి ఇవాళ మొత్తం 175 కొట్టేద్దని చెప్పి 11 తెచ్చుకుని ఇప్పుడేమో అసెంబ్లీలో నాకు గుర్తింపు ఇవ్వండి, నన్ను మా పార్టీకి గౌరవం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నాడండి? అంటే జనాలు ఏమన్నారంటే ప్రతిపక్షం కూడా ఉండాలి కదా, ఇస్తే తప్పేంటి అని అంటున్నారు. ఏమండి ప్రతిపక్షం ఉంటుంది, రమ్మనండి, మాట్లాడండి. ఎమ్మెల్యేకి ఎంత ఛాన్స్ ఇస్తారో ఆయనకి అంతే ఛాన్స్ ఇస్తారు. 11 మంది ఎమ్మెల్యేలకి ఎలా లేదనుకున్నా ఒక స్పీకర్ గారిని కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తారు. 11 మంది ప్రజల తరఫున పోరాడమనండి, సరిపోద్ది. వాళ్ళకి ఇచ్చిన టైం వాళ్ళకి ఏమైనా గంటలు కావాలేంటి అసెంబ్లీలో మాట్లాడితే? ప్రతిపక్ష వాదా ఇస్తేనే వస్తాం, అదేంటిది? ఎమ్మెల్యేగా నగ్గినప్పుడు కనీసం నీ బాధలు చెప్పుకుంటాక ఏదో కనీసం ఎంతో కొంత టైం ఇస్తారు కదా, ఆ టైంలోనే చెప్పుకోవచ్చు బాధలు. నీ ప్రజలు ఏదో ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు కాబట్టి, ప్రజలైతే ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారు అందరూ. ఆయన ఉనికి కోసం వచ్చాడు తప్ప ఇవాళ ఆ ప్రజల మీద ప్రేమతో ఏం రాలేదండి అతను. ఈ పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? అయింది, కొత్తగా వచ్చారు గవర్నమెంట్లోకి. పవన్ కళ్యాణ్ గారు అంటే గుడుల చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. అలా ఏం లేదండి. అంతకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఒక వేతన ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు కుటుంబ ప్రభుత్వం బీజేపీ అయినా జనసేన ఏదైనా ఆయనకి సపోర్ట్ ఇచ్చుకుంటే వెళ్ళాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు వెళ్ళిపోవాలి మేము అనుకుంటే వెళ్ళదు. ఆయన చేస్తున్నాడు కదా, చక్కగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఇచ్చుకోవడం 9 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఇల్లు కట్టాలన్న. ఈ సంవత్సరంలో అంటే అందరూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అందరు రాజకీయ నాయకుల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాడు అంటున్నారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు ఆయన కూడా రాజకీయ నాయకులు అయిపోయాడు, అందరిలాగానే ఉంటున్నాడు ఆయన కూడా అని చెప్పి అంటున్నారు. అలా లేదండి, ఆయన రాజకీయ నాయకుడు అవ్వలేదండి. ఎందుకంటే ఇవాళ కూడా అతను ఎప్పుడైతే ప్రశ్నిస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చిన కానీ నుంచి అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలాగ ఉన్నాడు. ఆయన తప్పు చేస్తే నా ఎమ్మెల్యేని కూడా తిట్టమంటున్నాడు, ఆయన నన్నే తిట్టమంటున్నాడు. ఆయన మరి ఏ ఎమ్మెల్యే అని ఎవరైనా అంటాడన్న మాట అంత ధైర్యంగా? ఇంకా అంతగా నిదర్శనం ఏంటండి ఆ విషయంలో మట్టుకి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకున్నాడు, ఏమన్నా పనులు ఏమైనా చేశారా? సూపర్. ఆయన వచ్చి రాగానే పంచాయతీ శాఖలో నిజంగా ప్రతి పంచాయతీలో రోడ్లు పడ్డాయి. మొన్న వచ్చిన ఎందుకంటే మొన్న వచ్చిన సంక్రాంతికి ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు బోలు మంది వచ్చారండి. వాళ్ళు అన్నారు చాలా హ్యాపీగా వెళ్ళాం ఈసారి అని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా నరకం చూశారంట. ఈసారి అయితే రోడ్లు అవి బాగా వేశారు అని అన్నారు. పంచాయతీ ఆర్ఎంబి అన్నీ కూడా రోడ్లు చాలా బాగా వేసారు, చాలా క్వాలిటీగా కూడా వేసారు. పవన్ కళ్యాణ్ మరి అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పేరు? రేవు శ్రీరామచంద్రమూర్తి. ఓకే, మార్నింగ్ అసెంబ్లీలో జగన్ గారు బాయ్కట్ చేస్తారనమాట. ప్రతిపక్షం ఏమండి నాకు అని చెప్పి అడిగితే వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. అసలు పేరు? భీమరాజు అండి, ఎలిగట్ల.
ఈరోజు అసెంబ్లీలో జగన్ గారు వెళ్ళిపోయారు, ఆయన బాయ్కట్ చేస్తారు, ఎలా చూస్తారు అది? ఆయన ఆయన యొక్క తీరు బాగోక కొన్ని వ్యవహారాల్లో అతను ముందు అతను ఒక 11 సీట్లు వస్తాం వల్ల అతనికి ప్రజలే అతనికి గుణపడని చెప్పారండి. ఏంటంటే కొన్ని ఉంటాయి కదండి లావాదేవీలు. ఈ ఇది కొమ్మక్క పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు గెలిపించుకున్నారు. ఆయన 11 వచ్చినాయి కదా, అసెంబ్లీలో పోరాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన అపోజిషన్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతానని చెప్పి అంటున్నాడు. ఎవరండి? జగన్ అండి. అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయాడండి. నేను మాట్లాడుకుంటే 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు ఆయన. 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. ఇంకా రానంటున్నాడు అసెంబ్లీ. ఇంక రానంటున్నాడు అది. మరి అతనికి వచ్చి మాట్లాడేది ఏమీ లేదు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నడుతుందంటే ప్రభుత్వం నడుతుందంటే పర్లేదు. ఏంటి ఆయన అలా చేశాడు, ఈయన అలా చేసుకొస్తున్నాడు. కొన్ని అన్న క్యాంటీన్లని ఇవన్నీ నడుపుతున్న వల్ల ప్రజల్లో నిత్యావసర వస్తువులు ఏంటి అన్ని రేట్లు ఆయన ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో కూడా అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు మందు విషయం ఉందంటే మళ్ళీ 10 రూపాయలు పెంచారండి. అలాగే నిన్ను నడుస్తున్నాయండి. ఓకే, ఈయన పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారిది బాగానే ఉందండి. ఆయనది బాగా. ఏ విధంగా బాగుంది? ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే 2-3 సార్లు అతను ప్రజలు ఓడిపోయిన వలన అతను గెలిపించుకున్నారు ప్రజలు. పర్లేదు, ఎక్కడ తాగినా పర్లేదు. అన్న మీ పేరు? నా పేరు దత్తు. అంటే పొద్దున జగన్ గారు అసెంబ్లీ నుండి బాయ్కాట్ చేస్తారు, ఎలా చూస్తారు అది? సార్ రైటా రాంగ్? అది రైటే. బయట నా పేరు రాంబాబు. ఏం చేస్తూ ఉంటారు? ఆటో తోలుకుంటాం. ఓకే, పొద్దున జగన్ గారు అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేశారు కదా, అది రైట్ అంటారా రాంగ్ అంటారా? వెళ్ళిపోయారు ఆయన అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం ఇమ్మని చెప్పి. మాకైతే రాజకీయం తెలియదు కానండి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆటోలు శుభ్రంగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటామండి. మాకు జగన్ గారు వచ్చేటప్పుడు అయితే వాహన మిత్ర వేసేవారండి. ఇప్పుడు ఈయన వేస్తారేమో అని అనుకున్నాం కానీ ఏ విధంగా కూడా కనపడట్లేదండి. అదైతే తెలుసండి, రాజకీయం అయితే నాకు తెలియదు సార్. పనితీరు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే ఉందండి. ఆయన ఇంకా కొంచెం స్పీడ్గా స్పందించి రోడ్లు గట్ట బాగు చేస్తే ఇంకా ఆనందిస్తాను. ఏపో ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్లు వేస్తున్నారని ఫుల్గా రోడ్లు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ 5 సంవత్సరాలు వేయలేదండి అవి కూడా? లాస్ట్ 5 సంవత్సరాల్లో రోడ్లు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రోడ్లు పడలేదు. అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రోడ్లు పడలా. ఎందుకు పడలేదు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా పోలవరం మీదనూ ఇది అమరావతి మీద దృష్టి పెట్టారు. తర్వాత అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు కూడా అప్పటికి రోడ్లు బాగున్నాయి కానీ చిన్న గోతులు పడ్డాయి. జగన్ గారు ఎక్కి పెద్ద అయిపోయినాయి అంతే అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.